గత కొంతకాలంగా శ్రీనివాస్ అలియాస్ అఘోరి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నానా రకాలుగా వ్యవహారాలు నడిపించారు. మొదటగా సనాతన ధర్మం అంటూ ఎలుగెత్తి చాటారు. అందరి ప్రశంసలు పొంది ఆ తర్వాత అందరి దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ పూజ ఈ పూజ అంటూ ఆ గుడి ఈ గుడి తిరిగారు. ఆ తర్వాత అమ్మాయిని ఫస్ట్ శిష్యురాలిగా అన్నారు, తర్వాత ఇప్పుడు భార్య అంటున్నారు, తర్వాత ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఏమిటి ఈ వ్యవస్థ? ఎక్కడికి వెళుతోంది సమాజం? అసలు అఘోరీ వ్యవస్థకు సంబంధించి మూలాలు ఏమిటి? ఒకప్పుడు అతనికి బట్టలు కట్టిన వారే ఇప్పుడు ఇతడు మా సమాజానికి సంబంధించిన వారు కాదు అని చెప్తున్నారు. ఇంతకీ ఇందులో దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు అసలు ఎవరు నకిలీ? అసలు దీనికి అంతటికీ సంబంధించి ఒక చక్కటి క్లారిఫికేషన్ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. శివారాధన చేస్తూ ఆ స్వామికి సంబంధించిన సిద్ధులు సంపాదించడమే కాకుండా అఘోరా అఖాడా పరిషత్ ఉప ప్రముఖ విధులు నిర్వహిస్తున్నారు. ధర్మానికి నిలువెత్తుగా అండగా నిలిచిన వారు శ్రీ రాజేష్ నాథ్జీ అఘోర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం. ఆదేశ్ అండి. చెప్పండి తల్లి. శ్రీనివాస్ అలియాస్ అఘోరి అని చెప్పుకుంటున్న అతను మీ దగ్గరకు వచ్చి మీరే నా గురువు అని అన్నారు. అతన్ని మీరు చేరతీశారు, బట్ట కట్టారు. ఈరోజు అతను అఘోరి కాదంటున్నారు. దీనికి సంబంధించి మీ వివరణ. అమ్మా, నేను అంటే మొట్టమొదట అతను నా దగ్గరికి రావడానికి కారణమే అతను అఘోరి కాదు, నాకు చదువు కాదు అని చెప్పడం. దానివల్ల అతను నా దగ్గరికి వచ్చాడమ్మా. నా దగ్గరికి అమావాస్యకి పౌర్ణమికి వందలాది మంది వస్తారు. వాళ్ళందరూ అఘోరీలేనా? కాదు కదా. ఎవరు వచ్చినా కూడా ఆశ్రయం కోరి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చేరదీయడం మా అక్కడ పని. అది ఏమ్మా, ఆయన వచ్చి అఘోరి నాగసాధు అని పేరు చెప్పుకుంటున్నాడు కాబట్టి అతనికి క్లారిటీగా చెప్పాము. ఏమని? ఈ పేరు చెప్పుకున్నప్పుడు ఏ అఘోరి కూడా అలా నగ్నంగా ఉండడు, ఏ నాగసాధు నగ్నంగా బయట తిరగడు, సమాజాన్ని భయపెట్టకూడదు, భయం పోగొట్టాలి అని చెప్పి అతనికి బట్టలు కట్టాను తప్ప అతను అఘోరి అని నేను ఎప్పుడు చెప్పలేదే నా నోటి నుంచి. ఇందాక కూడా చూశాను, అదే మీ బిగ్ టీవీలో అఘోరి అని చెప్పారు. నేను ఇప్పుడు చెప్పానమ్మా అఘోరి అని. అఘోరి అంటే ఎంత అవస్థ ఉంటుందో తెలుసా తల్లి? ఎంత కఠినమైన శిక్షణ ఉంటుందో తెలుసా? గురు శుశ్రూష ఎంత చేయాలో తెలుసా? అసలు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే అఘోరి అంటారండి? అమ్మ, ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు చదివే డిగ్రీ అలా ఉండదు తల్లి. గురువు అనుగ్రహాన్ని బట్టి. ఇప్పుడు మా దాంట్లో ముఖ్యంగా 3 పంతులు ఉంటాయమ్మా. కినారం పంతి, దక్షిణ పంతి, వామపంతి 3 పంతులు ఉంటాయి అఘోరుల్లో. ఏమ్మా, మాది దక్షిణ సాంప్రదాయం, నాథ్ సాంప్రదాయం ఉంటారు మమ్మల్ని. మా అన్ని పేర్లు చివర నాది ఉంటుంది, మెడలో నాడి ఉంటుంది. ఇవన్నీ లేకపోతే అఘోరి అని పిలువబడరు ఎవరు. ఏమా, గురు పరంపర ఉంటుంది. ఇప్పుడు మా గురువు గారు వచ్చేది పరం పూజ్య శ్రీ 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 ఆదేశ్ నాథ్జీ అఘోరి గారు. ఆయన గుజరాత్ ఖేడ్ బ్రహ్మలో ఉంటారు. ఆయన గురువు గారు ప్రేమ్నాథ్జీ గారు, ఆయన గురువు గారు రామ్నాథ్జీ గారు. గురువులు పరంపర చెప్పాలి కదమ్మా. ఫస్ట్ నేను పలానా సాంప్రదాయం చెందినవాడిని అంటే మేము అతను అఘోరి అని ఎప్పుడు ఒప్పుకోలేదు. అతన్ని ధర్మం కోసం పోరాడితే సపోర్ట్ చేస్తాను తప్ప ఏ రోజున అఘోరి అని చెప్పలేదు నేను. ఓకే, మరి జనాలు ఎలా డిక్లేర్ చేసుకుంటారు? నేను చెప్పానని చెప్పి బట్టలు కడితే తప్ప అలా తిరగకూడదు, చాలా సంస్కార రహితంగా ఉంటుంది అని చెప్పి నేను బట్టలు కట్టా. ఎందుకంటే అతను అంగమార్పిడి చేసుకుని ఒక స్త్రీ రూపం ధరించిన తర్వాత బట్టలు లేకుండా తిరుగుతుంటే ఎంత సభ్యంగా ఉంటుందమ్మా. అవును, మన సభ్య సమాజంలో ఉన్నాం కదా. అఘోరి ఇప్పుడు నగ్నంగా తిరగడే. అతను సాధన సమయంలో కూడా లంగోటి కట్టుకుని ఉంటాడు శ్మశానంలో. అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అండి? అఘోరీలు పెళ్లి చేసుకోరు తల్లి. అఘోరి సాధకులందరూ కూడా వైవాహిక జీవితంలో ఉంటారు, సాధన మాత్రం చేస్తుంటారు తప్ప అఘోరు అవ్వరు వాళ్ళు. పూర్ణ అఘోరికి ఏంటంటే ఈ పెళ్లి ఉండదమ్మా. అయితే ఇప్పుడు ఇతను పూజలు అంటూ శిష్యురాలు అంటూ ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం, మరి ఇంత తతంగం జరుగుతున్నప్పుడు మరి మీరు మధ్యలో ఎప్పుడు అతన్ని వారించలేదు? అమ్మ, ఒకటే చెప్పన తల్లి, అతను వచ్చాడు, పాదపూజ చేశాడు, అయిపోయిన తర్వాత అతను ఇక్కడ మళ్ళా ఏదో వచ్చినప్పుడు ఏదో ఇష్యూ అయ్యి వాళ్ళతో కూడా వచ్చిన వాళ్ళు అతను కొడితే అతను చెయ్యి ఏదో కోసుకుంటే వైద్యం చేయించాను అర్ధరాత్రి. ఇవన్నీ చేయించిన తర్వాత కొన్నాళ్ళకి నా మీద ఎలిగేషన్స్ చేశాడు. అవునా? మరి చేయలేదమ్మా. నేనేదో ₹1,00,00,000 ఎవరి దగ్గర తీసుకున్నానంటాడు. తీసుకుంటే కనుక వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారా? నేనేమో ఈ ఆడవాళ్ళు ఎలా అంటారు, ఆ పక్కన ఉన్న వర్షిణితోటే ముసుగేసి మాట్లాడించాడు. ఇంకా వర్షిణికి సంబంధించి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు కూడా మీ దగ్గర శిష్యరికం చేశారు, మీ దగ్గర కొన్నాళ్ళు సాధన చేశారు అన్నది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు ఉండరమ్మా, ఎవరో ఒకళ్ళు వచ్చి ఇప్పుడు శ్రీనివాస్ దగ్గర ఈ పిల్ల ఒకతే ఉన్నట్టు ఇక్కడ ఒకళ్ళే ఉండరు. చాలా మంది శిష్యులు ఉంటారు, అందరూ కలిపి సాధన చేసుకుంటూ ఉంటారు.
అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ వృత్తులు కూడా చేసుకుంటూ ఉంటారు. మ్మ్. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి అంటూ ఇంత నానా భ్రష్టు పట్టించాడు, అంటే సమాజానికి సంబంధించి ఒక అమ్మ వ్యతిరేక అఘోరి దిశగా. అంటే ఒకటే, అఘోరి అంటే ఖచ్చితంగా పరంపర చెప్పాలి, ఆ, తన ఏ పంతికి సంబంధించిన వాడో చెప్పాలి, దాని వివరాలన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పకపోతే అఘోరి కాదు. మాకు సంబంధించిన ఏ అఖాడాకి ఇతని ప్రవేశం లేదు అఖాడాల్లో. మ్మ్. లేనప్పుడు మేము అఘోరాన్ని ఎలా ఒప్పుకుంటాం? ఓకే, మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ అసలు అఘోరినే కాదు అని చెప్పి మీరు ఒక పత్రం ఇచ్చారు. అసలు ఈ పత్రం కూడా ఫేక్ అని కొంతమంది అంటున్నారు. అంటే మీ సంస్థకు మీ పరిధిలో ఉన్న దానికి సంబంధించి మీరే ఇచ్చారు అని చెప్పి కొంతమంది ప్రచారం అమ్మా చేస్తున్నారు. ఇది నేను ఇవ్వడం కాదమ్మా, గుజరాత్ ఖేడ్ బ్రహ్మ నుంచి ఆదేశ్నాథ్ గారు. మ్మ్. ఎందుకంటే మేము ఇక్కడ ఈ సంస్థని, మా గోరు సాంప్రదాయం ఏంటంటే తల్లి, ఇప్పటిదాకా రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ లేదు మాకు. మ్మ్. మేము దశాబ్దాలుగా సాధన చేసుకుంటూ పోతున్నాం తప్ప, సమాజంలో మా బాధ్యత ఏంటో చూసుకుంటూ పోతున్నాం తప్ప రిజిస్టర్ ఆర్గనైజేషన్ పెట్టుకోవాలా. మ్మ్. ఎప్పుడైతే నన్ను ఉప ప్రముఖగా ఎన్నుకున్న తర్వాత మనం రిజిస్టర్డ్ గా వెళ్దాం, ఒక సిస్టమేటిక్ గా వెళ్దాం అని చెప్పి గురువు గారితో, మా నాన్నగారితో మాట్లాడిన తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ చేయించమన్నప్పుడు నేను తణుకులో చేయించడం జరిగింది ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్. ఓకే. మ్మ్. ఏమా దానికి గవర్నమెంట్ గుర్తింపు ఉంది, లేకపోతే చేయదు కదా. మ్మ్. మాకు ప్రతి కుంభమేళాలో మాకు కొంత స్థలం కేటాయిస్తారు, మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తారు. జనాలకు వచ్చే భక్తులందరికీ భోజనం పెట్టాక మాకు అన్ని కొంత సామాన్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓహో. ఏ గుర్తింపు లేకపోతే ప్రభుత్వం అంత చేస్తుందమ్మా. ఇప్పుడు నాకు నేను పెట్టుకున్నదో దాని అధ్యక్షుడు ఎవరు? ఆదేశ్నాథ్ జీ అఘోరి గారు. మ్మ్. అందులో నేను ఉపాధ్యక్షుడిని అంతే. దాని తర్వాత కింద వివిధ స్థాయిలు ఉంటాయి. నిర్ణయం తీసుకోవాలంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖతోటి మాట్లాడుకుని అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మ్మ్. ఇంత పెద్ద వ్యవస్థని ఫేక్ అలా ఎలా చెప్పగలుగుతారు ఫేక్ అని? ఒక సంస్థ వాళ్ళు అంటున్నారు అనమాట. అదే ఏ సంస్థమ్మా ఫేక్ అని ఎలా అంటారు? ఆ సంస్థ అది కరెక్ట్ అయితే దాన్ని మేము ఫేక్ అంటలేదు కదా. ఎస్. అయితే మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా పేరు చెప్పుకుంటూ ఇంత అరాచకం సృష్టిస్తున్నప్పుడు, ఇప్పుడు అతను కాదని తెలిసిన తర్వాత ఇప్పుడు అతను ఎటువంటి శిక్షకు పాత్రుడు అంటారు? అమ్మ ప్రభుత్వాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అతను చేసిన ప్రతి నేరం తెలుసు. జర్నలిస్ట్ కాలు విరగొట్టాడు. అవును. ఏమా పోలీసు వాళ్ళని దూషించాడు, వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళాడు, ఎవరినో కత్తితో బెదిరించాడు. అసలు చెయ్యని ఇవన్నీ అఘాయిత్యం అంటూ ఏది లేదు అసలు. ఒకటి తల్లి, అదే అఘోరని భయపడిన ఈ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా వాడు వచ్చి ఇక్కడ తణుకులో పెట్రోల్ పోసుకుని నానా యాగి చేస్తే నా మీద కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. మరి నేను అఘోరని కాదా? నేను 20 సంవత్సరాల నుంచి లేదు నాకు ఇక్కడ. ఎంతమంది వచ్చి భోజనం చేయట్లేదు, ఎంతమంది కష్టాలు తీర్చుకోవట్లేదు ఇక్కడికి వచ్చి. ఒకటి తల్లి, అతను చేసే ప్రతి పని చాలా ప్లాన్ గా చేసుకున్నాడు. అంత హైప్ అయ్యాడు, మీడియాని అడ్డం పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ మీడియాకి పోలీసులకి ఫోన్ చేసుకుంటాడు. ఏ పని చేస్తున్నా అతను నేను ఇది పడగొట్టేస్తానన్న వెంటనే వాళ్ళే వచ్చి ఆపేయాలి, ఇతని పేరు హైలైట్ అవ్వాలి. అసలు ఇంతకీ అసలు అతని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటారు? అంటే ఈ వేషధారణ చేయటము, ఇలా ఈ అమ్మాయిని ట్రాప్ చేయడము, ఇలా పెళ్లి చేసుకోవటం, అంటే దీని వెనకాల ఉన్న అసలు రహస్యం ఏంటంటారు? ఇంతకు ముందే ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నారు కదా తల్లి. ఏ అమ్మాయి ఏంటి? అతను నైజం అర్థం కావట్లేదు దాన్ని బట్టి. అంతే కదా తల్లి. ఇలాంటి ఎలిగేషన్స్ చేశారమ్మా. ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇక్కడ భోజనం చేసి ఇక్కడ ఉండి ఎన్ని చేసి ఎన్ని ఎలిగేషన్స్ చేశాడు అతను నా మీద. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఊరికనే వదిలేస్తే రేపు ఇంకొక శ్రీనివాస్ తయారయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి దానికి మీరేమంటారు? అంటే ఈ వాటికి రెడీ అయ్యి ఉంటారంటారా? బోళ్ళ మంది రెడీ అయ్యి ఉంటారు ఇదే విధానం చూసి. కామెంట్లు కూడా చూడండి అమ్మా, మేము కూడా ఇలా అయిపోతే వదిలిపోతుంది, మాకు లక్షల బ్యాంకులో డబ్బులు వేస్తారు, ఇవే చెప్తున్నారు కదా. ఏంటమ్మా ఇదా సనాతన ధర్మం చెప్పింది? కానీ నిజంగా వశీకరణ అంత తీవ్రంగా ఉంటుందా అమ్మా? అవన్నీ వశీకరణలో ఏం కాదు, అతనికి ఏమీ రాదు. నేను ఓపెన్ గానే చెప్తున్నా. ఇది మంత్రాలు చేసి జర్నలిస్టులందరినీ కాలు చేతులు పడేస్తాను పిచ్చమ్మ ఇదేమన్నా? ఆ లెక్కన ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి బోర్డర్లో పడేస్తే సరిపోతుంది కదా. ఆ పాకిస్తాన్ వాళ్ళని చైనా వాళ్ళని కాలు చేతులు పడేస్తారు. అంత శక్తి ఉందమ్మా వీళ్ళకి. ఓకే, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలకు మీరిచ్చే గైడెన్స్ ఏంటంటారు? అమ్మ ఒకటి అఘోరి ఎవడి ఇళ్ళకి రాడు, ఇళ్ళకి రాడు, ఇలా మభ్య పెట్టడు. మీ ఒకటే గుర్తు పెట్టుకోండి అమ్మా, ఆ శ్రీనివాస్ అయినా నా దగ్గరికి వచ్చాడు తప్ప నేను వెళ్ళాను అతని దగ్గరికి లేదు. ఈ వర్షిని వాళ్ళైనా నా దగ్గరికి వచ్చారు తప్ప నేను వెళ్ళానా? అఘోరి ఎవరి దగ్గరికి వెళ్ళడమ్మా. తన పనిలో తను ఉంటాడు. జ్ఞానం కోసం ఉంటే శిష్యులు వస్తారు, ఏదైనా బాధలతో ఉంటే భక్తులు వస్తారు. ప్రజలకు మీరిచ్చే అవేర్నెస్ ఏంటండి?
భవిష్యత్తులో ఒకటేమిటమ్మా, ఇలాంటివి అఘోర్ అని చెప్పి మెయిన్ ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో అఘోర్ అని చెప్పి వాళ్ళు ఎవరిని నమ్మకండి దయచేసి. ఎందుకంటే అఘోర్ అంటే దానికి విధి విధానాలు ఉంటాయి, గురు పరంపరలు ఉంటాయి, దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ ఉంటుంది. అవన్నీ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి అఘోరం చూపించి ఎస్టాబ్లిష్ చేసిన వెంటనే వాడు వెనకాల పడిపోవడం, డబ్బులు పోగొట్టుకోవడం, నానా నరకం చూడడం ఎందుకు వచ్చిందో ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉంటారు ఈ రోజు. అంటే ఇప్పుడు కొన్ని నెలలుగా జరుగుతున్నా కూడా ఎవరు అడ్డుకట్ట వేయలేకపోయారు అతని చర్యలకి. అడ్డుకట్ట వెళ్ళిపోయారంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయమ్మా, పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల మీదకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోకపోతే ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇదే టీవీ ఛానల్స్ ఉన్నాయమ్మా. నేను మామూలు బట్టలు వేసుకున్నాను ఒక రోజు, పిల్లలు తీసుకొస్తూ ఉంటారు భక్తులంతా, నాన్నగారు ఇవి వేసుకుంటాను వేసుకుంటా, ఆ ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలు చూపించి అఘోరి రాజేష్నాథ్ రాసలేలంటే మామూలు బట్టలు వేసుకుంటే రాసలేలు చేసినట్లు లెక్క. నేనేమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది భక్తులు ఇంతమంది కష్టాలు తీర్చుకుంటే ఇంతమందికి అన్నం పెడుతూ నడుస్తాను, నేను ఏమైపోవాలి? వాడిని ప్రమోట్ చేయడమా? వాడు ఏముంది, వాడు ఏ ఆధారంతో మాట్లాడాడని చెప్పి వెంటనే వేశారు రాసలేలని చెప్పి. ఛానల్ అన్నప్పుడు ఒక బాధ్యత ఉండాలి తల్లి. ఎందుకంటే సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కొంత వ్యక్తిత్వాలు ఉంటాయి, వాళ్ళ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. వాటిలన్నింటిని నాశనం చేసే విధంగా ఉండకూడదు కదా మనం ప్రజెంట్ చేసే న్యూస్. ఓకే, ఇప్పుడు మీరు అఘోరా అఖాడా ఉప ప్రముఖ్ తరఫు నుంచి కూడా ఒక పత్రం విడుదల చేశారు. తర్వాత మీ కార్యాచరణ ప్రణాళిక రిలీజ్ అవ్వలేదమ్మా. అది నా తరపు నుంచి రిలీజ్ అవ్వలేదు, అది ప్రముఖ్ తరపు నుంచి రిలీజ్ అయింది. ఆదేశ్ రిలీజ్ చేశారు. తర్వాత మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటండి? ఒకటే అమ్మా, అఖాడా పరిషత్ మొత్తం కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇది వాళ్ళందరి నిర్ణయం తీసుకుని అఖాడా పరిషత్ చట్టపరంగా ఏ చర్య తీసుకుంటుందో ఆ చర్యలు జరుగుతాయి తల్లి. ఓకే, అంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా కూడా ఖండిస్తూ, ఎందుకంటే ఒకటే ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను అఘోరి అని చెప్పుకున్నా, నాగసాధు అని చెప్పుకున్నా, నా వేరే బోర్డు చెప్పాలి. నేను ఏ గురు పరంపర నుంచి వచ్చాను, నే అఖాడా నుంచి వచ్చాను, నా అడ్రసింగ్ ఏంటి అన్ని చెప్పాలి. చెప్పకుండా నేను అఘోరిని అంటే అయిపోదు కదా. గురువు ఎవడంటే గుడి ఏదో పేరు చెప్తే ఎలా కుదురుతుంది? ఓకే, ఎలాంటి పరీక్షలు పాస్ అవుతే మేము ఉన్నామమ్మా. మాకు సంబంధించి గురు దత్తాత్రేయ అంటే మాకు ఫస్ట్ ఆదినాథ్ భగవాన్, తర్వాత గురు దత్తాత్రేయ, తర్వాత జాలంధర్నాథ్ జీ, తర్వాత కానిఫానాథ్ జీ, ఒక పరంపర ఉంది. మాకు సంబంధించిన పీఠాలు ఉన్నాయి. కాంగడాలో వైష్ణోదేవి టెంపుల్ దగ్గర మా జాలంధర్నాథ్ పీఠ ఉంటుంది, మహారాష్ట్రలో కానిఫా మడి ఉంటుంది. ఇవన్నీ మాకు సంబంధించిన వ్యవస్థలు. ఇంత పెద్ద వ్యవస్థ మాకు నడుస్తుంటే మేము ఫేక్ అని లేదంటే అతను అఘోరి అని ఎలా చెప్పగలుగుతారు? ఓకే, సో ఫైనల్గా ఈ అఘోరి నుంచి ఈ ప్రజలకు విముక్తి కలగడం అంటే ఏంటంటే, ఈ ఆలోచనలు అఘోరి ఎలా అంటే ఇలా ఉంటారేమో అలా ఉంటారేమో అని అనుకునే ప్రజలకు అసలైన అఘోరి ఎలా ఉంటారో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి అమ్మా. ఇక్కడ ఇంచుమించు దశాబ్దంగా అందరూ చూస్తానే ఉన్నారు. నేను ఎప్పుడైతే అంతర్వేది ఇష్యూ జరిగిందో అప్పుడు మా గురువు గారు నువ్వు ఇక్కడ కాదు ఉండడం, అక్కడ పనిచేయని చెప్పి పంపించిన తర్వాత అంతర్వేది దగ్గర మొదలు పెడితే ఎన్ని ఉద్యమాల్లో అంటే ప్రతి హిందూకి లేదంటే హిందూ ధర్మానికి గుడికి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఎన్ని వాటిల్లో మేము ఉన్నామో ముందర వరుసలో అఘోరా కాడ నేను నిలబడి పోరాటం చేశాను. ప్రజలందరికీ తెలుసు, అన్ని వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీకు పంపుతా. ఏమ్మా, గో సంరక్షణ అంటారు శ్రీనివాస్. 10 సంవత్సరాల నుంచి ఇదే తణుకులో స్లాటర్ హౌస్ నడపకుండా కేసులు పెట్టి ఇవి చేసి అవి చేసి ఆపింది మేము. రీసెంట్ గా కూడా ఓపెన్ అయితే ఎంత పోరాటం చేసామో అవన్నీ సోషల్ మీడియా చూసిందిగా. ఆ విషయం అయితే మాకు పక్కా దాని మీద అవగాహన ఉందండి. మా మీద కేసులు కట్టి నాకు నోటీసులు పంపించి ఇన్ని చేసి ఇన్ని గొడవలు జరిగినాయిగా. అఘోరి ఏం చేస్తాడంటే సమాజానికి ఇంత సేవ చేస్తాడమ్మా. ఏదైనా గుడికి జరిగితే నిలబడతాడు, హిందూకి జరిగితే నిలబడతాడు, ఒక ఆవుకి జరిగితే నిలబడతాడు. ప్రతి చోట మేము నిలబడి చేస్తున్నాం కదమ్మా. ఎంతమంది కష్టాలతో వచ్చిన అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి వచ్చి చూడండి. ఈసారి ఎంతమంది కష్టంతో వచ్చి నాన్నగారు మాట్లాడితే వాళ్ళ కష్టాలు తీర్చుకుంటారు, చక్కగా కూర్చుంటారు, ఒక కుటుంబంలో భోజనం చేస్తారు, అందరూ ఆనందంగా వెళ్తారు. మరి ఇవన్నీ చేసేవాడు అఘోరి తప్ప రోడ్ల మీద తిరుగుతూ బట్టలెప్ప తీసుకుని పెట్రోల్ పోసుకుని బెదిరిస్తూ పోలీసులను కొడుతూ విలేకరులను కొడుతూ బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరిస్తూ వీళ్ళని అఘోరీలు అంటారా? సమాజంలో అఘోర్ అంటే భయాన్ని పోగొట్టేవాడు తప్ప భయపెట్టేవాడు కదమ్మా. ఓకే, ఇప్పుడు ఊసరవెల్లిలాగా ఇన్ని రంగులు మార్చిన శ్రీనివాస్కి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పటిదాకా మా గురువు గారి నుంచి ఆదేశం లేదు కాబట్టి అతను వచ్చి ఇక్కడ గొడవ చేసినా కూడా మేమేం మాట్లాడలేదమ్మా. ఎందుకంటే అఘోర సాంప్రదాయంలో ఫస్ట్ భగవంతుడితో సమానంగా గురువుని భావిస్తారు కాబట్టి ఆయన ఆదేశం, ఆయన ఆజ్ఞ కావాలి మాకు. ఆయన ఈవేళ నోట్ రిలీజ్ చేసి పంపించి ఇలా తప్పుడు అఘోర అనే సాంప్రదాయం మీదే తప్పు వస్తున్నప్పుడు నువ్వు వదలొద్దు అని చెప్పినప్పుడు నేను ఇప్పుడు ఈవేళ బయటకు వచ్చాను. ఓకే, ఎందుకంటే తల్లి మేము సమత్వాన్ని పాటిస్తాం. మాకు మంచి అయినా ఒకటే చెడైనా ఒకటే, మమ్మల్ని తిట్టినా ఒకటే పొగిడినా ఒకటే. అతను తిట్టాడు, అంతకు ముందు వచ్చి పొగిడాడు, రెండింటినీ ఒకేలా తీసుకున్నాం, వదిలేసాం.
కానీ సమాజానికి హాని జరుగుతూ సమాజంలో ఉన్న ఆడపిల్లలకి హాని జరుగుతున్నప్పుడు మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఇవాళ నా మీద ఏవైతే ఎలిగేషన్స్ చేశాడో అవన్నీ అతని మీద నిరూపింపబడ్డాయి కదా. డబ్బులు దొబ్బేసాడని చెప్పి వచ్చింది, కేసులు పెట్టారు, అమ్మాయిని పట్టుకెళ్ళిపోయాడని ప్రత్యక్షంగా ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఇవన్నీ ఎలిగేషన్స్ నా మీద చేశాడు అతను. ఉంటే వీళ్ళందరూ నన్ను శ్రీనివాసలా ఊరుకుందిరా, నన్ను కూడా లాగేద్దరు కదా. నిజమైతే అయ్యో వాళ్ళు ఎలా బెదిరించారమ్మా? వాళ్ళు చెప్పిన మాటే ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పినా నిజమని ప్రజలు నమ్ముతారు. అవసరమైతే ఏఐ తోటి ఏవైనా క్రియేట్ చేయగలరట. నన్ను బెదిరించారు. అయ్యో, అదే ప్రజలు నమ్ముతారని చెప్పారు. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఒకటి, శ్రీనివాస్ అనే అతను అఘోరీ కాదు, నాగసాధువు కాదు. మీకేమన్నా అతని మీద వ్యక్తిగత ప్రేమలు ఉంటే అతనికి సపోర్ట్ చేసుకోండి తప్ప, అతను చేసిన పని మీరేమన్నా ఒప్పుకోదగ్గదైతే అతను సపోర్ట్ చేయండి. ఇంట్లో ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం, వేరొకరిని పెళ్లి చేసుకోవడం, ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ న్యాయం అయితే సపోర్ట్ చేయండి. లేదా తప్పనిసరిగా అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఒకసారి సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉండడం ఎంత హానో గ్రహించండి దయచేసి. ఓకే, అంటే ఇప్పుడు మీతో పాటు కూడా మిగిలిన అఘోరీలు, అంటే మిగిలిన బాబాలు, మిగిలిన గురువులు, వాళ్ళ నుంచి స్పందన ఏ రకంగా ఉందండి? అమ్మా ఇప్పుడు వచ్చింది మా అఖాడా పరిషత్ నుంచే, మా అఘోరా అఖాడా నుంచే అధ్యక్షులు వారు పంపించారు. సాయంకాలం యోగి అవగడ అఖాడా వాళ్ళు పంపుతానన్నారు. మిగతా అఖాడాలన్నీ కూడా స్పందించి వాళ్ళందరూ కూడా పంపిస్తున్నారు. అవన్నీ కూడా నేను మీకు పెడతానమ్మా. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని అందించి ఒక చక్కటి అవగాహన కల్పించారు. నమస్కారం. తల్లి నమస్కారం తల్లి. సో విన్నారు కదండి, ఫేక్ అఘోరీలను ఎప్పుడూ కూడా ప్రోత్సహించకూడదు. ఏదైనా నిజం నిక్కచ్చిగా ఉంటుంది. అఘోరీలు ఎవరూ కూడా సనాతన ధర్మం పాటించేవారైతే వారి పూర్వ సంప్రదాయం, గురు పరంపర అనేది తప్పనిసరిగా వారు చెప్పుకోవాలి. అలాగే సాధన నిరూపించుకోవాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పు ఎవరిదైనా తప్పే, తప్పుకు శిక్ష తప్పదు అని కూడా చెప్తున్నారు.